రోడ్ల గురించి, మాల్మరిగూడెం రోడ్డు గురించి, చండూరు పట్టణంలో ఉన్న రోడ్డు గురించి, డ్రైనేజీల గురించి, డిగ్రీ కాలేజీ గురించి, మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళ గురించి 119 నియోజకవర్గాలలో ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడకుండా అన్నిసార్లు మాట్లాడిన అసెంబ్లీ సాక్షిగా మాకు ఇన్ని సమస్యలు నేను చెప్పు ఒక్క పనన్నా చేసిందా? మరి నేను ఎమ్మెల్యేగా గెలిచి నన్ను ఇన్ని ఆశలు పెట్టుకొని మీరు నన్ను గెలిపించిన వాళ్ళు మీరు సంతోషం లేదు, నాకు తృప్తి లేదు, నా పదవికి నేను న్యాయం చేయలేకపోతున్నా. 3 ఏళ్ళ ఎమ్మెల్సీ పదవి త్యాగం చేసి ఎమ్మెల్యేగా చేసి నేను ఉరగబెట్టింది ఏమున్నది? ఏం లేదు. కరోనా వచ్చినప్పుడు సొంతంగా ఒక 50,000 కుటుంబాలకు 5 కోట్ల రూపాయలు పెట్టి మా అమ్మ పేరు మీద మీకు నిత్యావసర వస్తువులు ఇప్పించినా? కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు అక్కడనో ఇక్కడనో నా సొంతంగా నా కొన్ని పైసలు ఇచ్చిన చనిపోయిన కుటుంబాలకు, పేద కుటుంబాలకు. అంతకంటే ఎక్కువ చేసింది ఏముంది? ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు అడిగినా ఒక ముఖ్యమంత్రి మీరందరూ కలిసి ఇన్ని లక్షల మంది నాకు ఓట్లేసి గెలిపిస్తే ఒక ప్రజాప్రతినిధిగా కనీసం చెప్పుకుంటేందుకు భూ నిర్వాసితులు కానీ R&R చేయమని శివన్నగూడ రిజర్వాయర్ రైతుల గురించి కానీ సమస్య గురించి చెప్తామంటే కనీసం 3.5 ఏళ్ళలో ఒక్కసారి కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే అది నన్ను కాదు మిమ్మల్ని అవమానించినట్టు కాదా? మీరు నన్ను గెలిపించిన తర్వాత నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఒక ముఖ్యమంత్రి, తెలంగాణకైన ముఖ్యమంత్రి మనకు అపాయింట్మెంట్ ఇవ్వకూడదా? గతంలో ఎప్పుడైనా ఉందా ఇట్లా? మరి అప్పుడు మరి అహంకారం అంటారా కాదా? చెప్పండి గట్టిగా, అహంకారమా కాదా? ఈ ముఖ్యమంత్రికి అహంకారం ఉన్నమాట వాస్తవే కదా? మరి ఎన్ని రోజులు అవమానాలు, ఎన్ని రోజులు భరించాలి ఈ అవమానాలు? తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ళు ఉద్యమం సాగి మళ్ళీ మొన్న 2009 తర్వాత మలి ఉద్యమంలో 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి నేనప్పుడు మీరందరూ నన్ను ఎంపీగా గెలిపిస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా? ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఒక కుటుంబం పరిపాలించి కుటుంబం అంతా అవినీతితో దోసుకుంటుంటే మరి ఎవరి కోసం వచ్చినట్టు తెలంగాణ? మన కోసమా, కేసీఆర్ కుటుంబం కోసమా? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయన బెదిరిస్తే భయపడి ఇంట్లో కూర్చోవాలనా? ప్రజల్లోకి పోయి తెలంగాణ ప్రజలారా మరొకసారి ఉద్యమం చేయండి, ఫామ్ హౌస్లో మండుకున్న కేసీఆర్ లేపండి, ప్రభుత్వం దిగి రావాలి అని చెప్తే మరి నేను రాజీనామా చేయాలని అవద్దన్నా ఎమ్మెల్యేకు? దెబ్బకు కేసీఆర్ మునుగోడుకు వచ్చిందా లేదా? గట్టుపుర మండలం ఇచ్చిందా లేదా? పెన్షన్లు వచ్చినాయా లేదా? చేనేత కార్మికులకు జీవిత బీమా వచ్చిందా లేదా? ఇక మీకు ఏమేం రావు? అన్నీ వస్తాయి, రావా? ఎవరి కోసం ఈ రాజీనామా? మీకోసమా కాదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో ఏదో మాట్లాడతారు, తెలిసి తెలవక నన్ను రాజకీయంగా ఎదుర్కోలేరు, మీరు ఏ తప్పు చేయలేరు. మునుగోడు ప్రజలల్లా మనుషులలో ఒక ప్రేమ ఉన్నది, నిజాయితీగా మీకోసం పనిచేసిన. తక్కువ తిరిగినవా ఎక్కువ తిరిగినవా కాదు, నువ్వు ఎన్నిసార్లు వచ్చినా పోయినావు కాదు, నువ్వు వచ్చినప్పుడల్లా నువ్వు ఎంతమందిని ఆదుకున్నావు అనేది సమస్య. ఉట్టిగానే వచ్చిపోతే అయిపోతుందా? ప్రతిపక్షం అంతమందికున్న ఎమ్మెల్యే ఏం చెప్తాడు? నాకు ఇంతకుముందు పొద్దున ఒక ఆయన ఫోన్ చేసిండు, నీ పేరే ఉంది సార్ అన్నాడు. అట్లా నాన్న, అవును సార్ ఆయన చచ్చిపోయానికి వచ్చి దినాలప్పుడు 10,000 ఇచ్చిపోతాడు, నువ్వు అదే ఆరోగ్యం కోసం అని చెప్పి 10 లక్షలు పెట్టి ప్రాణం కాపాడుతావు, నువ్వు గొప్పనా ఆయన గొప్పనా అని అన్నాడు. రాజకీయాల కోసం పేరు కోసం 10,000 ఇచ్చి పేపర్ల పేరు రాయించుకుంటారు వాళ్ళు. నేను ఎప్పుడన్నా పేపర్ల పేరు రాయమని అడుగుతానా? నేను ఎవరికేం నేను ఎన్ని లక్షలు ఇచ్చిపోతున్నా ఎవరికైనా చెప్పుకుంటానా? అతని ప్రాణం బతికిందా లేదా, ఆ కుటుంబం నిలబడ్డదా లేదా అని చెప్పి 2 లక్షల 5 లక్షల 10 లక్షలు అయినా పర్వాలేదు, ఆ ప్రాణాన్ని కాపాడుతాను నేను. నాకు పేపర్ల పేరు అవసరం లేదు, ఆ కుటుంబం బాగుండాలి, ఆ తల్లి కన్నీళ్ళు తుడవాలి, ఆ పిల్లోని భవిష్యత్తు బాగుండాలి. ఒక భర్త చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్లో పడవద్దని చెప్పి నేను భావిస్తే తప్పితే ఎప్పుడన్నా రాజకీయ స్వార్థం కోసం ఆలోచించిందా? అటువంటి వ్యక్తిని ఈరోజు నా పదవి త్యాగం చేసి నేను ఎమ్మెల్యేగా వస్తే అమ్ముడు పోయినని అంటుండు. అమ్ముడు పోయేటోడు 12 మంది ఎమ్మెల్యేలు అప్పుడు పోకపోతున్నా నేను? 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోలే?
రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయిందా? అమ్ముడు పోయేటోనైతే మరి 3.5 సంవత్సరాలు అసెంబ్లీలో నేను మాట్లాడినట్టు ఎవరైనా మాట్లాడిందా? మరి ఎందుకు అమ్ముడు పోదు? నాకు అవసరం ఏముంది? పదవి త్యాగం చేస్తే పార్టీ మారుతుంటే జీర్ణించుకోలేదు. పార్టీ ఎవరి కోసం మారుతున్నా? నా కోసమా? అయ్యే కేసీఆర్, నువ్వు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం కదా, నువ్వు కాంగ్రెస్ పార్టీని కథం చేస్తే అక్కడ పులి లాంటి బీజేపీ వచ్చి నేను మింగుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నా. ఏమనుకుంటున్నావు బిడ్డ? ఏమనుకుంటున్నావు? నువ్వు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కొనేసి కాంగ్రెస్ పార్టీని కథం చేస్తే రాజగోపాల్ రెడ్డి గాజులు పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు అనుకుంటావా? నీ భరతం నీ పార్టీని టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాం. దానికోసం పార్టీ మారినా, నా కోసం కాదు. ఎవరి కోసం పార్టీ మారినా? రాజగోపాల్ రెడ్డి కోసం కాదు. మా తమ్ముళ్ళు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి ఇస్తాను మోసం చేసిన ఉద్యోగాలు రాలేదు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, ఉద్యోగాలు వస్తాయని మా తమ్ముళ్ళు అనుకున్నారు. కానీ ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి రాలే. నీ ఇంట్లో వచ్చిన ఉద్యోగాలు 10. నువ్వు ప్రగతి భవన్ కట్టుకున్నావు 10 ఎకరాల. మా ఊర్లలో ఎంతోమంది పేదలు ఎండి వానకు దడుస్తున్నారు గుడిసెలలో. వాళ్ళకు ఒక్క రూమ్ కాదు, 2 బెడ్రూమ్లు కాదు, ఒక్క బెడ్రూమ్ కట్టేయమని చెప్పి అడిగినా నేను అసెంబ్లీ సాక్షిగా. కట్టించిండా? నువ్వు హుజురాబాద్ ఎన్నికలు వస్తే దళిత బంధు ఇస్తే 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే 2,000 కుటుంబాలకు 20,000 కుటుంబాలకు 2,000 కోట్లు ఇస్తే నేను ఆనాడే చెప్పిన మా మునుగోడులో దళిత బంధు ఇవ్వండి, నా పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ కూడా చేయమని టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేని గెలిపిస్తా అని చెప్పిన. చెప్పలేదా? నాకు పదవి కాదు, నా నియోజకవర్గంలో మునుగోడులో దళితులతో పాటు ఎస్టీలు, బీసీలు, ఎస్సీలు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు 10 లక్షల అకౌంట్లే నా పదవి త్యాగం చేసి నీ పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా? మరి ఎవరి కోసం ఈ పదవి? ఎవరి కోసం ఈ రాజకీయాలు? ఎవరి కోసం? నమ్ముకున్న ప్రజల కోసమా, స్వార్థం కోసం పనిచేయాలా? నేను ఈరోజు ఇంత కష్టపడి కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఎవరో పనికిరాని వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక అమ్ముడు పోయిందంటున్నాను. అమ్ముడు పోయేటోడు ఎవరైనా పదవి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి నేను మీ తరఫున ఉంటా అని చెప్పి నిజంగా అంత ధైర్యం ఉంటుందా? ఒక స్వార్థపరుడు పదవి కోసం అమ్ముడు పోయినోడు డబ్బు కోసం పదవి ప్రజల్లోకి రాగలుగుతాడా? వారు ఒక పార్టీలో గెలుస్తారు, ఇంకో పార్టీలో కండువా మార్చుకుంటారు, అంతేనా కదా? మరి నేను రాజీనామా చేసింది మునుగోడు ప్రజల కోసం, పార్టీ మారింది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పార్టీ మారిన. నా కోసం కాదు. నా కోసం అయితే రాజీనామా చేయకుండా పార్టీ మారుతా. నా కోసం అయితే నేను అట్లా చేయలే. నాకు ఒక నైతిక విలువలు ఉన్నాయి. నన్ను గెలిపించిన ప్రజలు తలదించుకోవద్దు. రాజగోపాల్ రెడ్డి అంటే, మా ఎమ్మెల్యే అంటే, పదవిలో ఉన్నా లేకున్నా ఫలానా వ్యక్తి అంటే మీ అందరు తలెత్తుకునేలాగా ఉండాలి తప్పితే మీరు తలదించుకునే పని చేయొద్దు. ఎన్ని ఏళ్ళు బతికినం కాదు, ఏ పదవిలో బతికినం కాదు, బతికినన్ను ఎట్లా బతికినావు? నా ప్రజల కోసం బతికినవా, తలదించుకునే పని చేసినావా అని చెప్పి అట్లా బతకాలని చెప్పి నేను ఉన్నా. అటువంటి మనిషిని ఎన్నో అవమానాలు, పోస్టర్లు అతికిచ్చిర్రు, సోషల్ మీడియాలో చేసిండ్రు. ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, కాంగ్రెస్ పార్టీలో అవమానమైనా సరే నేను ఒక్క రోజున మాట్లాడలే. ఆఖరికి ఇంట్లో కూర్చుంటే 3.5 ఏళ్ల నుంచి బాధతోటి అవమానాలతో ఇంట్లో కూర్చుంటే మోడీ, అమిత్ షా గారు గుర్తించి ఢిల్లీకి పిలిపించి నువ్వు యుద్ధం చేయాలని చెప్పింది. ఢిల్లీకి పిలిపించి అమిత్ షా గారు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఒక వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కావాలి, ఒక అహంకారానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవాన్ని కాపాడాలి, నువ్వు యుద్ధం చేయాలి అన్నాడు. యుద్ధం చేయాలా? భయపడి ఇంట్లో కూర్చోవాలా? చెప్పండి. యుద్ధం చేయాలా? భయపడి ఇంట్లో కూర్చోవాలా? ఒకసారి చేయని వారు చెప్పండి. మొత్తం అందరు లేవటా చేయి. యుద్ధం చేయాలా వద్దా? యుద్ధం చేయాలా వద్దా? మీరు చెప్పండి. రాజీనామా చేయాలంటే చేయమని చెప్పిర్రు, యుద్ధం చేయాలంటే మీరందరూ కూడా యుద్ధం చేయమని చెప్తారు. మరి నాలాంటి వ్యక్తి భయపడి స్వార్థం కోసం పిరికి పొందలాగా ఇంట్లో కూర్చోలేను. నేను
ఎక్కడో దగ్గర నిప్పు పెట్టాలా వద్దా? కేసీఆర్ అహంకారం దిగాలంటే, కుటుంబ పాలన పోవాలంటే, ప్రజాస్వామ్యం బతకాలంటే అది ఎవరి వల్ల అవుతుంది? మునుగోడు ప్రజల వల్ల అవుతుంది. ఎవరు చేస్తారు ఆ పని? ఇప్పుడు ప్రపంచమంతా ఎవరి దిక్కు చూస్తుంది? నెల రోజుల నుంచి టీవీలలో ఏమొస్తుంది? నెల రోజుల నుంచి టీవీ పెడితే ఏమొస్తుంది? మరి ఇప్పుడు మునుగోడు ప్రజల మీద ఎంత బాధ్యత ఉంది? కేసీఆర్ అవినీతి సొమ్ముకు ప్రలోభాలకు అమ్ముడు పోదామా? కేసీఆర్ని గద్దెదిద్దామా? పోరాటం చేసి మీరు చెప్పండి. పోరాటం చేసి గద్దెదిద్దామా లేదా? ఒక్కసారి పిడికి పట్టండి. కేసీఆర్ని గద్దెదిద్దామా లేదా? సోదరులాగా, నా బాధ, నా ఆవేదన, నా ఆవేశం మీకోసం, తెలంగాణ ప్రజల కోసం. మీరు నడుం కట్టాలి. తెలంగాణ మొత్తం, తెలంగాణ కాదు భారతదేశం మొత్తం మీ వైపు చూస్తుంది. మునుగోడు ప్రజలు ఏం తీర్పిస్తారా అని చెప్పేసి భయపడొద్దు, ఆలోచించొద్దు. ఇది మన భవిష్యత్తుకు, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. మన తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. నేను చెప్పిన మన మునుగోడులో మీటింగ్ పెట్టినప్పుడు మీరు వచ్చిండ్రా? ఎట్లయింది మీటింగ్? ఎట్లయింది? బ్రహ్మాండంగా అయిందా లేదా? వాళ్ళందరూ నీ వెనకాల ఎవరు లేరు, మునుగోడులో బీజేపీ లేదు, నువ్వు రాజీనామా చేస్తే ఓడిపోతావని అన్నారు చాలామంది. నేను ఒకటి చెప్పిన, పార్టీ ఉండి అంత మంచిగుంటే రాజగోపాల్ రెడ్డికి ఏం లేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి కావాలి పార్టీ కోసము. అరే మొత్తం బీజేపీ పార్టీ మొత్తం మునుగోడు ఉంటే రాజగోపాల్ రెడ్డి ఎందుకు? ఎవరిని పెడితే గెలుస్తాడు? ఏం లేదు, బీజేపీ పార్టీ లేదు కాబట్టి నాకు మునుగోడు ప్రజల మీద నమ్మకం ఉంది. మా తమ్ముళ్ళ మీద, అన్నల మీద, తల్లుల మీద, అక్కల మీద, వాళ్ళందరినీ కూడా కాషాయం జెండా కప్తా అని చెప్పిన. అది నా నమ్మకం, నా విశ్వాసం. నేను భగవంతుని నమ్ముతా. మీ అందరి మీద విశ్వాసం ఉంది కాబట్టి, మీ నిజాయితీగా నా గుండెలో నిజాయితీ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఒప్పించి మీ అందరినీ కూడా బీజేపీలో చేర్పించి ఈ కేసీఆర్కు బుద్ధి చెప్తాన్న నమ్మకం ఉంది కాబట్టి ఈ కండువా కప్పుతున్నాను. సోదరులారా, ఇది ఎన్నిక కాదు, రాబోయేది ఉప ఎన్నిక కాదు, రాబోయేది ధర్మయుద్ధం, కురుక్షేత్రం తెలంగాణలో జరగబోతుంది. ఇది ఒక వ్యక్తి కోసం, ఎమ్మెల్యే పదవి కోసం రాలే. నాకు ఎమ్మెల్యే పదవి లేదా? ఉన్నదాన్ని వదిలేలా? ఒక పార్టీ కోసమా, ఒక వ్యక్తి కోసం, ఒక పదవి కోసం కాదు కదా. ఎవరి కోసం? ఇది తెలంగాణ ప్రజల కోసం వచ్చిన ఎన్నిక. ఒక న్యాయాన్ని కాపాడుతందుకు, ధర్మాన్ని కాపాడుతందుకు వచ్చింది, కేసీఆర్కు బుద్ధి చెప్తందుకు వచ్చింది ఎన్నిక. మరి అటువంటి ఎన్నిక, అటువంటి యజ్ఞం, అటువంటి కురుక్షేత్రంలో మీరందరూ భాగస్వామ్యం అవుతారా లేదా? సోదరులారా, ఎవరు ఎన్ని మాట్లాడినా సరే నమ్మొద్దు. తెలంగాణ ప్రజలు, మునుగోడు ప్రజలు 8.5 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి. అంతమందికున్న ఎమ్మెల్యే ఏం చేసిండు? చండూరు టౌన్ ఎట్లుంది చూసిరా మీరు? చండూరు మున్సిపాలిటీలో పన్నులు లేవు, మోరీలు లేవు. మరి ఎందుకో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ అట్లుంది, మా మునుగోడు ఎందుకో ఇట్లుంది? అంటే అడగటం లేకనా? అంతేనా? అంటే వివక్ష చూపిస్తున్నట్టే కదా. అంటే సిరిసిల్ల, సిద్దిపేటలోనేమో హైవే రోడ్లు, మన చండూరు పట్టణంలో రోడ్డు మంచిగా ఉందా? మరి ఎందుకట్లా? చండూరు చుట్టూ చెత్త లేదా? పందులు లేవా? మన మనుషులం కాదా? మనం మునుగోడు తెలంగాణలో లేదా? మనం యుద్ధం చేయలేదా? ఎందుకు ఈ విమర్శ? నేను అడుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అంటే నీ అధికారంలో ఉంది, నీ చేతిలో అధికారం ఉంది కదా అంట, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఈ మునుగోడు ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? మరి యుద్ధం చేయాలి కదా. నేను చెప్తున్న సోదరులారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు పోవాలి, ఇంటింటికి పోవాలి. ఎవరి కోసం రాజగోపాల్ రెడ్డి కొట్లాడుతున్నాం? మన కోసం మనమందరం సైనికులమై వెంట నడవాలి. రాజగోపాల్ రెడ్డి యుద్ధం, రాజగోపాల్ రెడ్డి వ్యక్తి మునుగోడు ప్రజల చేతిలో ఒక ఆయుధం మాత్రమే. ఆ ఆయుధంతో ఆ రాక్షసుని సంపాలన వద్దా? బొంద పెట్టాలా వద్దా? ఒకటే సోదరులారా, మీరందరూ కూడా ఒక మహాయజ్ఞంలో పాల్గొనబోతుండ్రు. మునుగోడు ప్రజలిచ్చే తీర్పు, తెలంగాణలో మార్పు జరుగుతుంది, కుటుంబ పాలన పోతుంది,
టీఆర్ఎస్ పార్టీ పోతుంది. ఒక భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తే ఒక ప్రజాస్వామ్యం నిలుస్తుంది. మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలి. ఈరోజు మన ఆర్థిక సంక్షోభం ఎట్లుందంటే కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల, ప్రాజెక్టుల వల్ల, డిజైన్ల వల్ల టైంకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మన గవర్నమెంట్లో. జీతాలు టైంకి వస్తున్నాయా? రైతు బంధు కోసం అప్పు తెస్తుండ్రు. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చిందని చెప్పి పెన్షన్లు ఇచ్చిన ఇప్పటిదాకా పెన్షన్ల గురించి మాట్లాడింది ఎప్పుడన్నా? సోదరులారా, మీరందరూ కూడా నేను చెప్తున్నాను కాదు, నా కోసం కాదు, రేపు గెలిచేది ఎవరు మునుగోడులో? రాజగోపాల్ రెడ్డి కాదు, మీరు. రేపు రాబోయే ఉప ఎన్నికల్లో గెలిచేది ఎవరంటే మునుగోడు ప్రజలు. అవునా కదా? గెలిచేది మీరా నేనా? మునుగోడు ప్రజలు. జరగబోయే యుద్ధం ఎవరి మధ్యనంటే కేసీఆర్ కుటుంబానికి మునుగోడు ప్రజలకు మధ్యన. అవునా కదా? ఇది ఒక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదు, ఒక పదవి కోసం కాదు. దయచేసి మీరు అందరూ ఆలోచించండి. ఈ మునుగోడు ఎన్నిక చరిత్ర సృష్టించాలి, చరిత్ర నిలిచిపోవాలి. మీరు మునుగోడు ప్రజలందరూ చరిత్రకారులు కావాలి, కానీ చరిత్రహీనులు కావద్దు. చరిత్రకారులు. తెలంగాణ 60 ఏళ్ళు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నావో మునుగోడు ప్రజలు ఒక కుటుంబ పాలన అంతమందించి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుతున్నా. మీ వెంట ఉంటా. చాలామంది అంటారంట మళ్ళా నా మీద పడనోళ్ళు మళ్ళీ గెలిచినాక ఉంటాడో, మళ్ళీ వేరే పార్టీ మళ్ళీ ఎంపీకి పోతాడో, మళ్ళీ వేరే కాన్సెప్ట్ పోను. ఇక సచ్చిందాక మునుగోడే. ఇంత ధైర్యంగా ఈరోజు మీ ధైర్యంతో రాజీనామా చేసి పార్టీ మారి ప్రభుత్వాన్ని కేసీఆర్ దమ్ముంటే చూసుకుందామని చెప్పి అంటున్నంటే అది మీ ధైర్యం. అవునా కదా? మీ ధైర్యం. మీరు నా వెనక ఉన్నారు కాబట్టి కేసీఆర్ నువ్వు ప్రాజెక్టుల మీద లక్షల కోట్లు సంపాదించుకున్నావు, అవినీతి సొమ్ము మూటలు తీసుకొని వస్తావు, నువ్వు కౌరవ సైన్యాన్ని పెట్టుకొని రా మునుగోడుకు, చూసుకుందాం నువ్వా నేనా మా మునుగోడు ప్రజలు తెలుసుకుంటారని చెప్తున్నాను. కాబట్టి యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఉంటావా సిద్ధంగా? యుద్ధం చేస్తారా లేదా? యుద్ధానికి సిద్ధంగా ఉండండి. రాబోయే రోజుల్లో ధర్మాన్ని కాపాడదాం, ధర్మం మనం కాపాడుతుంది. మీ వెంట కష్టసుఖాల్లో ఎప్పుడైనా సరే 3 ఏళ్ళు మన ప్రభుత్వం లేకపోవడం వల్ల నేను కూడా నన్ను కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల ఎక్కువ తిరగలేకపోయినా ఎక్కడున్నా మీకోసం ఆలోచించే మనిషిని, తప్పు చేయని వ్యక్తిని, ఒక మానవత్వంతో పనిచేసే మనిషిని. కాబట్టి మీరు ఈ యజ్ఞంలో తప్పగా పాల్గొని గ్రామాలకు పోయి ఇంటింటికి పోయి ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసీఆర్కి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.